ఉపేంద్ర గారు మాట్లాడదాం. రైట్, ఇలాంటి అంశాలలో మేము తప్పకుండా పోరాటం చేస్తాం. రైట్. జితేందర్ రెడ్డి గారు, పథకాలు ఆపేస్తారు, ఆ భయంతోనే ఓట్లేశారు అంటున్నారు. లేదంటే ఇందాక తప్పుడు లెక్కలు లేదా ఏకగ్రీవాలు చూపకుండా దాచే ప్రయత్నం కూడా చేశారు. ఇవన్నీ కూడా ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో మీరేం మాట్లాడతారు? చూడండి, బీఆర్ఎస్ 2023 నుంచి పతన అవస్థ మొదలైపోయింది. వారు చేసినటువంటి నిర్వాకాలు, కుటుంబ సమస్యలు, ఆ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు తండ్రి, బిడ్డే, అల్లుడు, కొడుకు, కుటుంబ పరిపాలన అయిపోయిందండి. వాళ్ళు ఈ గ్రామ పంచాయతీల్ని చిన్న చిన్న తండాలుగా ఒక 600, 800కు ఒక గ్రామ పంచాయతీని చేసారు. ఎందుకంటే సెంటర్ నుంచి నిధులు వస్తాయని. అక్కడ సర్పంచ్ ఎన్నిక కాబడితే అతనికి కనీసం ఉద్యోగం చేసుకుంటే తప్ప ఆ సర్పంచ్ ఉండలేని పరిస్థితి. అలా చేసి తర్వాత ఏంటంటే 23 వరకు కొన్ని లక్షల రూపాయలు సర్పంచులు అక్కడ రోడ్లు వేయించడం కానీ, డ్రైనేజ్ చేయించడం కానీ, వీధి దీపాలు కానీ సొంత డబ్బులు వేచించి అప్పుల పాలై రకరకాల ఇబ్బందులు పడ్డారండి. మా ప్రభుత్వం వచ్చే వరకే సర్పంచ్ వ్యవస్థ అంతా ఆగిపోయింది. అప్పటికే కొన్ని లక్షల వేల కోట్ల రూపాయలు వాళ్ళకు పెండింగ్ పెట్టి ఈ ప్రభుత్వం ఇవ్వలేని పరిస్థితి వచ్చింది. ఆ రోజు చూసిన పరిస్థితి ఏ విధంగా ఉన్నది అనేది గ్రామాలలో సర్పంచులు కానీ, వార్డు మెంబర్లు కానీ మరి సొంత డబ్బులు వేచించి అభివృద్ధి చేస్తే వాళ్ళకు బిల్లులే ఇయ్యలేదండి. ఎక్కడ బిల్లులు ఇచ్చిండ్రు? ఇక్కడ నుంచి డబ్బులన్నీ తీసుకుపోయి కమిషన్ కక్కుర్తిపడి కాళేశ్వరంలో పెట్టి ఆ కూలిపోయిన కాళేశ్వరం తీసుకెళ్ళి అక్కడ డబ్బులన్నీ పెట్టి వాళ్ళు అభివృద్ధి చేసే పనులలో డబ్బులు ఇవ్వలేదు. వాళ్ళకు డబ్బులు ఇవ్వకుండా ఈ రోజు పరిస్థితి చూడండి ఏమైపోయింది. 23లో వాళ్ళు అట్టర్ ఫ్లాప్ అయి ఓడిపోయినరు. ఆ తర్వాత మేము చూడండి ఎలక్షన్స్ లో మరి మేము పార్టిసిపేట్ చేసినాం. మరి మా వాళ్ళు ఉన్నటువంటి ప్రజలు మ్యాండేటరీ ఇచ్చిండ్రు, గెలిచిండ్రు. బెదిరియాల్సిన అవసరం మాకేముంటదండి. ఈ రోజు చూస్తుండే కదా మన కంటోన్మెంట్ ఎలక్షన్ చూసిరు, జూబ్లీ హిల్స్ ఎలక్షన్ చూసిరు. ఏ ఎలక్షన్ అయినా సరే మేము వరుసగా ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ 24,000 ఓట్లతో గెలిచినాం. అదేవిధంగా కంటోన్మెంట్ ఎలక్షన్స్ గెలిచినాం. ఈ రోజులు ప్రజలు ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని అత్యధికంగా ప్రజల సంక్షేమం కోసం పనిచేసింది కాంగ్రెస్ పార్టీ అండి. రైతులకు రుణమాఫీ చేసింది, రైతులకు విద్యుత్ ఇచ్చింది, రైతుల సంక్షేమం కోసం పనిచేసింది, ఇందిరమ్మ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చింది, పావులా ఓటు ఇచ్చింది. రాజశేఖర రెడ్డి గారి అధ్వర్యంలో, స్వర్గీయ రాజశేఖర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధ్వర్యంలో రాష్ట్రాన్ని అనేక రకాలుగా అభివృద్ధి చేసినామండి. ఈ రోజు మహిళల్ని కోటీశ్వరులు చేసిండ్రు. ఆ రోజు ఆరోగ్యశ్రీ పథకం చూసిండ్రు, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగింది. ప్రజల సంక్షేమం గ్రామ స్థాయిలో ఉండేవాళ్ళు ఒకసారి వాళ్ళకు ఒక హార్ట్ అటాక్ రావడం కానీ, ఇంకా తదితర మరణించే బీమారులు వచ్చిన వాళ్ళకు వ్యాధులు వచ్చినప్పుడు ఆరోగ్యశ్రీ అనేది ఒక వరంలాగా పనిచేసిందండి. ఆ రోజు ఎక్కడ డెవలప్ చేసిండ్రండి వీళ్ళు? అన్ని కుంభకోణాలే బీఆర్ఎస్ చేసింది. ఎందుకు ప్రజలు తిరస్కరించిండ్రండి? విద్యుత్ కుంభకోణం, కాళేశ్వరం కుంభకోణం, గొర్రెల కుంభకోణం, అన్ని కుంభకోణాలే వీళ్ళే అన్ని. వాళ్ళ స్వయాన వాళ్ళకు ఉన్నటువంటి కూతురు ఈ రోజు ఏం చెప్తుందండి బయటకు వెళ్ళి? వీటిపైన కూడా ఎంక్వైరీ చేస్తాం, మేము కమిటీలు వేస్తాం. దాని మీద ఇప్పుడు నడుస్తున్నది కదండి, కమిషన్లు వేస్తాం, తీస్తాం, వాళ్ళదంతా కక్కిస్తామండి. ప్రజల సొత్తు అండి, ఎక్కడ తీసుకెళ్తారండి? ఈ రోజు గ్రామ సర్పంచ్లకు డబ్బులు ఇవ్వలేదండి. కొన్ని వేల కోట్ల రూపాయలు అప్పులైపోయారు వాళ్ళు. నానా పరిస్థితులు విధంగా ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులలో ఎవరైనా ముందుకు రావాలంటే భయం కలుగుతుంది. అక్కడ ఉన్నటువంటి గ్రామాలలో అరే ఇంతకు ముందే మాకు డబ్బులు రాలేదు, ఎక్కడ పోటీ? ప్రజాస్వామ్య వ్యవస్థను అంతా నిర్వీర్యం చేసి పాడు చేసిండ్రండి. ఇది ఎంత గొప్పటేనండి. గాంధీ గారు కలలు కన్నటువంటి స్వరాజ్యం ఇది. వాళ్ళకు ఒక గొప్ప సంస్థలు, ఈ స్థానిక సంస్థలు కానీ మరి ఉన్నటువంటి ఎంపీటీసీ, జెడ్పీటీసీలు, సర్పంచ్ వ్యవస్థ అనేది చాలా గొప్ప వ్యవస్థ. అసలు పార్లమెంటేరియన్ కానీ తర్వాత శాసనసభ్యుడు కానీ శాసనాలు చేయడానికి ఉంటారు, కానీ ముఖ్యంగా వీళ్ళపై గురుతరమైనటువంటి బాధ్యత ఉంటుంది. సర్పంచ్ పైన కానీ, వార్డు మెంబర్ల పైన కానీ వారే పూనుకుంటే తప్ప గ్రామాలు కానీ, ఇక్కడికి వచ్చే వారికి కౌన్సిలర్లు, అదేవిధంగా కార్పొరేటర్లు, మేయర్లు, మిగతా శాసనసభ్యులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు చేయడానికి లేదండి. ఇక్కడనే వీలే చేయాలి. మన దగ్గర ఒక దురదృష్టకరమైనటువంటి విధానం ఉన్నది. మన దగ్గర ఎంపీలు, ఎమ్మెల్యేలు స్థానిక సమస్యలలో పాల్గొంటా. మరి ఒకటి చెప్పండి జితేందర్ గారు, అంటే గెలుపు తర్వాత రిజల్ట్ వచ్చినాక గెలుపు తర్వాత ఏమైనా చేంజ్ వచ్చే అవకాశం ఉందా? సమస్యలు తీరే అవకాశం ఉందా? సమస్యలు తీరుతాయి? తప్పకుండా అండి. ఇప్పుడు మా రాజీవ్ గాంధీ గారు దురదృష్టితోటి ఆ రోజు ఈ రాజ్యాంగ సవరణ చేసి 73, 74 ఇంతవరకు వాళ్ళు చెప్పినట్టుగా మరి ఇది గ్రామంలో, ఎందుకంటే కేంద్ర స్థాయి నుంచి వచ్చి ఒక ఐసు ముక్క కరిగిపోయినట్టుగా ఇక్కడికి వచ్చే వరకు ఏం మిగలదు అన్నట్టుగా గ్రామాల దగ్గర నుంచి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొంతనే వస్తుందండి. కేంద్రం నుంచి ఇప్పుడు దాదాపుగా 4,000
500 కోట్ల రూపాయలు ఏమో రావాల్సినవి ఉన్నాయండి. ఇప్పుడు బకాయిలు పడ్డది, ఎందుకంటే ఈ 2 సంవత్సరాలు లేట్ అయిపోయింది, కొంత ఇబ్బందులు అయిపోయింది కాబట్టి 4500 కోట్లు నేషనల్ నుంచి రావాల్సినవి ఉన్నాయి ఇప్పుడు ఈ గ్రామ పంచాయతీలో. కాబట్టి తప్పకుండా రాష్ట్రం నుంచి కూడా నిధులు కేటాయిస్తారు. పల్లెలు బాగుపరచడానికి, పట్టణాలు బాగుపడడానికే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కానీ మా కాంగ్రెస్ పార్టీ కానీ ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే ఈ రోజు ఇప్పుడు రైతుల సంక్షేమం కోసం కూడా ఇప్పుడు ఇంతకుముందు కూడా మరి రైతులు బాగుండాలన్నట్టుగా దాదాపుగా 20,616 కోట్ల రుణమాఫీ చేసినామండి. 25 లక్షల మంది రైతులకు 500 రూపాయలు బోనస్ ఇస్తున్నాం. గ్రామాలలో వ్యవసాయం చేసే వాళ్ళు సస్యశ్యామంగా ఇప్పుడు ఉచిత విద్యుత్ అనేది రాజశేఖర రెడ్డి గారే మొదలుపెట్టింది. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పథకాలన్నింటినీ కూడా ఏ పథకాలను మేము ఆపలేదు. ఈ రోజు మహిళల కోసము ఉన్నటువంటి చీరలు కూడా చూడండి, ఒక మంచి క్వాలిటీలో చీరలు ఇవ్వాలనే సంకల్పంతో ముఖ్యమంత్రిగా ఆలోచన చేస్తున్నారు. గ్రామాలలో ఉన్న వాళ్ళు అక్కడికి వాళ్ళకు ఉన్నటువంటి డ్రైనేజ్ కానీ, రోడ్లు కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అన్ని అందియాలన్నట్టుగానే కాంగ్రెస్ పార్టీ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేస్తున్నారు. ఒకవైపు సంక్షేమం, ఒకవైపు అభివృద్ధి, తర్వాత ఇక్కడ మన రాష్ట్రంలో కూడా ఉన్నటువంటి దాన్ని 3 భాగాలుగా దీన్ని డివైడ్ చేసి ఒకవైపు ప్రజలు ఉండాలి, ఒకవైపు పరిశ్రమలు ఉండాలి, ఒకవైపు వ్యవసాయం ఉండాలని 3 భాగాలుగా క్యూర్ రేర్ అన్నట్టుగా 3 భాగాలుగా దీన్ని విభజించి పరిపాలించాలి, దీన్ని గొప్పగా ఉండాలన్నట్టుగా ఆలోచనతో ముఖ్యమంత్రి గారు పోతున్నారు. తప్పకుండా మేము దాన్ని ఎవరిని ఇప్పుడు చూడండి, ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇదే మా ముఖ్యమంత్రి గారి మీద అనేక రకాలుగా దాడులు చేసిండ్రు, జైల్లో వేసిండ్రు, జైల్లో కూడా నిద్రపోకుండా చేసిండ్రు. అర్ధరాత్రి తలుపులు పగలగొట్టి ఇంట్లో నుంచి తీసుకొచ్చి కేసులు పెట్టించేసి జైల్లో వేసిండ్రు. అక్కడ ఏదో మన డ్రోన్ ఎగిరేసిందని తీసుకెళ్లి కేసులు పెట్టిండ్రు, చిన్న చిన్న కేసులు పెట్టి మరి మా రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టలేదండి. అలాంటి కక్ష సారింపులు ఏమైనా జరుగుతున్నాయండి? ఇక్కడ బెదిరింపులు కానీ అవి కానీ ఏవి లేవండి. మా దృష్టి అంతా సంక్షేమం ఫలాలు అందించాలి, ఓట్లు అడగాలి అనే విషయం మీదనే మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముందుకు పోతుంది. తప్పకుండా గ్రామ స్వరాజ్యం, గ్రామాలు బాగుంటేనే దేశం బాగుంటది, అన్ని రకాలుగా అందరూ బాగుంటారు. కాబట్టి విజయసింధి గారు ఏమంటారు?